హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే మన సాన్వి టాక్స్ ఛానల్లో రైస్ బ్యాగ్తో రీయూజ్ చేయడం ఏ విధంగా చేద్దామో చూసేద్దాం. రైస్ అయిపోయిన తర్వాత రైస్ బ్యాగ్స్ పడేస్తూ ఉంటాం కదా, కానీ రైస్ బ్యాగ్స్ని మళ్ళీ మనం రీయూజ్ చేసేసుకుందాం. ఇవి బయట దొరుకుతాయి, అన్నీ కాస్ట్లీ ఐటమ్సే. బట్ ఏంటంటే మనం ఇంట్లో ఉండే వస్తువులతోటి తయారు చేసుకుందాం. ఓకే, టిప్ నెంబర్ 1. ఫస్ట్ అయితే 25 kg రైస్ బ్యాగ్ అయితే తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత దానికి పైన ఒక స్టెప్ కుట్టు వేసి ఉంటుంది కదా, ఆ కుట్టు అయితే మనం విప్పేసుకోవాలి. కటింగ్ అయినా చేసేసుకోవచ్చు, కానీ కటింగ్ చేసుకోవడం కంటే ఈ థ్రెడ్ ఇప్పుకొని మనం కొంచెం లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఏంటంటే మనం రైస్ బ్యాగ్ కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా దారం అయితే ముడి విప్పేసుకొని దాన్ని ఈ సైడ్లకైతే కట్ చేసేసుకోవాలి. ఇటు సైడు అటు సైడు రెండు వైపులా అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఏంటంటే ఇప్పుడు మనం చేసేది ఈ రైస్ బ్యాగ్తో ఫస్ట్ చెప్పులు చిన్నపిల్లలవి ఎక్కువగా ఉంటాయి కదా మన ఇళ్ళల్లో. చిన్నపిల్లలవైనా పెద్దవాళ్ళైనా మనం చెప్పులు ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటాం. చెప్పులు స్టాండ్లో సరిపోకపోతే ఈ విధంగా రైస్ బ్యాగ్తో నాకైతే నేను ఒకటే రైస్ బ్యాగ్ తీసేసుకున్నాం. ఇంకా ఎక్కువ అవసరం ఉంటే ఒక 2 రైస్ బ్యాగ్స్ యూజ్ చేసుకుంటే అది అనేది కొంచెం పెద్దగా అవుతుంది. సో ఇటు చివరన అటు చివరన అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. పైన కుట్టు వేసుకోవాలి. ఒకటి మిషన్ మీద అయినా మనం చేతితో కంటే కొంచెం మిషన్ మీద వేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ అనేది గట్టిగా ఉంటుంది. ఇలాగ స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. తర్వాత మన పెద్దవాళ్ళ సైజ్ అయితే కొంచెం 10 ఇంచెస్ పొడవు అయితే చెప్పు ఉంటుంది కదా, 10 ఇంచెస్ పొడవు అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. నేనైతే చిన్నపిల్లలు చేస్తున్నా. చిన్నపిల్లలదైనా 9 ఇంచెస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. 9 ఇంచెస్ పొడవు తీసేసుకోవాలి. వెడల్పు అవసరం లేదు, మనం మధ్యలో మళ్ళీ ఒక కుట్టు వేస్తాం కాబట్టి వెడల్పు అవసరం లేదు. డబల్ చెప్పల్స్ వేస్తాం కాబట్టి సరిపోతుంది. ఈ విధంగా 9 ఇంచెస్ అయితే ఇలాగా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి అన్నీ. మళ్ళీ కింద 9 ఇంచెస్ కొలుచుకొని మళ్ళీ ఒక స్టెప్ వేసుకోవాలి. మళ్ళీ 9 ఇంచెస్ కొలుచుకొని మళ్ళీ ఒక స్టెప్ అయితే వేసేసుకోవాలి. ఇలా 3 స్టెప్స్ వేసుకున్న తర్వాత ఇది మిషన్ మీద ఒక కుట్టు అయితే వేసుకోవాలి. 9 ఇంచెస్ 10 ఇంచెస్ అయితే 10 ఇంచెస్ పెట్టేసుకొని 3 స్టెప్స్ లేయర్స్ అయితే వేసేసుకోవాలి. ఇలా మనం రైస్ బ్యాగ్తో ఇంట్లో విధంగా తయారు చేసుకోవడం వల్ల మనకి డబ్బు అనేది చాలా ఆదా అవుతుంది. ఓకేనండి, ఈ వీడియో కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇలాంటి కొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తూ ఉంటాను. ఇంతే 3 లేయర్స్ అయితే తీసేసుకున్నా. మనకి ఇంకెక్కువ కావాలనుకుంటే ఇంకో రైస్ బ్యాగ్ దీనికి అటాచ్ చేసేసుకుంటే ఇంకో 3 స్టెప్స్ అయితే కింద వస్తుంటాయి. అప్పుడు 6 స్టెప్స్ అవుతాయి. ఇప్పుడు నాకైతే 3 స్టెప్స్ సరిపోతాయి. ఇటు 3 అటు 3 6 అవుతున్నాయి కదా. సో ఈ విధంగా అటువైపు ఇటువైపు అయితే ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. తర్వాత మధ్యలో కూడా ఒక లైన్ మధ్యలో ఫోల్డింగ్ చేసేసి అటువైపున కూడా ఒక స్టిచ్చింగ్ అయితే మధ్యలో కరెక్ట్గా మధ్యలోకి చూసేసుకొని మధ్య కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా ఇంతేనండి. మధ్య కుట్టు వేసుకున్న తర్వాత మనకు రైస్ బ్యాగ్తో చాలా బాగా ఒక మంచి ప్రోడక్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇందులో ఇంత అవసరమా అనేసి అనుకుంటారు, కానీ చిన్నపిల్లలవి ఇంట్లో మనం కొంటూ ఉంటాం కదా, ఆ చెప్పుల్స్ అనేవి ఇందులో పెట్టుకుంటే చాలా బాగా కనబడతాయి. తర్వాత దీనికి పైన మనం ఒక హ్యాంగ్ ఓవర్కి తగిలేసుకోనికి కావాలి కదా. సో ఏంటంటే ఇంకొక రైస్ బ్యాగ్ అయితే తీసేసుకొని సేమ్ దానంత సైజ్ కంటే కొంచెం 2 ఇంచులు ఎక్కువైతే కట్ చేసుకోవాలి. ఎక్కువ కట్ చేసుకొని దీనికి అపోజిట్న కుట్టు అయితే వేసేసుకోవాలి. పైన ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి.
ఇలాగ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మన ఇంట్లో పైపులు ఉంటాయి కదా, పైప్ లైన్కి వేసే పైపులు. ఈ పైప్ అయితే పైప్కి మధ్యలో ఒక నాడ అయితే వేసేసుకోవాలి. పిల్లల షార్ట్స్కి వస్తూ ఉంటాయి కదా, అలాంటిదైనా లేకపోతే ఏదైనా ఒక వైర్ గట్టిది తీసేసుకొని ఆ పైప్లో తీసేసుకొని ఆ పైప్ నుండి రైస్ ఇందాక మనం కొట్టుకున్న అందులోకి పెట్టేసుకొని పైన ఒకైతే తీసుకొని నాడనైతే ఒక ముడైతే వేసేసుకోవాలి. 2 ముడులు వేసుకోవడం వల్ల గట్టిగా ఉంటుంది. మనం వాల్కి హ్యాంగింగ్ చేసుకున్నా కూడా పడిపోకుండా ఉంటుంది కొంచెం ముడి గట్టిగా వేసుకోవడం వల్ల. ఇంతేనండి, చెప్పుల హ్యాంగర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వాల్కి హ్యాంగ్ చేసి చూసేద్దాం. సో ఇలాగా వాల్కి హ్యాంగ్ చేసేసుకొని పిల్లలవి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. చెప్పల్స్ డస్ట్ పడకుండా పైన కవర్ అనేది మనం స్టిచ్ చేసింది. చాలా బాగుంది కదండి. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. టిప్ నెంబర్ 2. తర్వాత ఒక రైస్ బ్యాగ్లో ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకునేటప్పుడు హాఫ్ పీస్ అయితే మిగిలిపోయింది. లేకపోతే మీరు వేరే రైస్ బ్యాగ్ అయినా తీసేసుకోవచ్చు. ఇలాగా మధ్యలోకి స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలి. మధ్యలోకి కాదు, స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. మన ఇంట్లో ఏదైనా పాత క్లాత్స్ ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. నేనైతే ఒక నైటీ తీసేసుకున్నాను. సేమ్ ఈ కవర్ ఎలాగుందో ఆ విధంగా ఆ నైటీని కూడా కట్ చేసుకోవాలి. ఇటువైపు అటువైపే కట్ చేసుకున్నాను నేను, ఇటు కట్ చేసుకోలేదు. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసి ఉన్నాయి కదా, సో ఏంటంటే ఆ లోపల కవర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేసేసుకొని ఇటువైపు అటువైపు అయితే స్టిచ్చింగ్ చేసేసుకొని ఎక్స్ట్రాస్ ఉన్న వైపున కట్ చేసుకుంటే ఒక డోర్ మ్యాట్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా, ఇలాగా మిషన్ మీద అయితే స్టిచ్చింగ్స్ అయితే వేసేసుకోవాలి. ఇది మనం సింక్ దగ్గర కాళ్ళు తుడుచుకోవడానికైనా లేకపోతే చిన్నపిల్లలు అన్నం తింటున్నప్పుడు అన్నం అనేది కింద పడిపోతూ ఉంటుంది కదా, సో ఈ మ్యాట్ వేయడం వల్ల వాళ్ళ అంట్లు అనేది కింద పడిన మ్యాట్ బయట తీసుకెళ్ళి దులుపుకుంటే సరిపోతుంది కదా. సో ఏంటంటే ఈ మ్యాట్ అనేది ఈ విధంగా పర్పస్ చాలా బాగా యూజ్ అవుతుంది. కొంతమంది పిల్లలు కింద కూర్చోవడం ఇష్టపడరు కదా, ఈ మ్యాట్ వేస్తే సరిపోతుంది. అలాగే మనం ఏదైనా పూజ చేసుకున్నప్పుడైనా ఈ మ్యాట్ వేసుకొని చేసుకుంటే సరిపోతుంది. టిప్ నెంబర్ 3. ఇదే మళ్ళీ ఒక వేరే రైస్ బ్యాగ్ అయితే తీసేసుకున్నాను నేను. ఒక రైస్ బ్యాగ్ అయితే తీసేసుకొని అందులోకి ఒక్కటే వైపు కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇది మనం సెల్ఫ్లలో డబ్బాలు పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఏమైనా మరకలు అంటే ఈజీగా తుడిచేసుకోవచ్చు. టిప్ నెంబర్ 4. తర్వాత రైస్ బ్యాగ్ ఉంది కదా, ఇందాక హాఫ్ కట్ చేసినాం, ఆ హాఫ్లో హాఫ్ ఇంకొకటి తీసేసుకోవాలి. దీన్ని మధ్యలోకి ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి ఇలాగా. దీన్ని అయితే మనం ఫ్రిడ్జ్ మ్యాట్ ఉంటుంది కదా, ఈ ఫ్రిడ్జ్ మ్యాట్ అనేది ఆన్లైన్లో మినిమం 200-250 వరకు ఉన్నాయి. కింద సైడ్కి బాటిల్స్ పెట్టుకోవడానికి, ఇదైతే పెద్దదేమో పైన గ్లాస్ పైన వేసేసుకోనికి. సో ఈ విధంగా వేసేసుకోవడం వల్ల ఫ్రిడ్జ్లో కర్రీస్ అనేవి పడుతూ ఉంటాయి కదా, మనం తీసేసి చాలా బాగా వాష్ కూడా చేసేసుకోవచ్చు. ఈ కవర్ అనేది చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. ఈ టిప్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయడం మర్చిపోకండి. కింద కూడా మనం జామ్ బాటిల్స్ అని ఇంకా చట్నీస్ కానీ పెట్టుకున్నప్పుడు ఆయిల్ పడిపోతూ ఉంటుంది కదా, అవి తీసి వాష్ చేసుకోనికి చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 5. ఇంకొక బ్యాగు తీసేసుకొని దాన్ని అయితే హాఫ్ ఫోల్డింగ్ అయితే చేసేసుకొని మనం చపాతీ చేసేటప్పుడు అయితే కింద వేసేసుకుంటే పిండి అనేది ఎక్కడికి పోకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 6. తర్వాత లాస్ట్ పీస్ అండి. ఇందులో మనం కట్ చేసేటప్పుడు ఒక లాస్ట్ పీస్ అయితే మిగిలిపోయింది. ఈ పీస్ని అయితే మధ్యలోకి అయితే ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. ఫోల్డింగ్ చేసేసుకొని మనం ఒక మనకి వీలైతే కింద క్లాత్ కూడా కుట్టేసుకోవచ్చు. నేను క్లాత్ అయితే ఏం కుట్టలేదు. ఇవైతే మనం ఆనియన్స్ వేసుకోవడానికైతే చాలా బాగుంటుంది. ఏదైనా మురికి అంటేనా ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు ఈ విధంగా. నెక్స్ట్ ఏంటంటే మనం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఆయిల్ బాటిల్స్ పెడుతూ ఉంటాం కదా, ఈ బుట్టలలో ఆయిల్ మరకలు అనేవి
వాటి కవర్స్ అయితే మినిమం 150 రూపీస్ ఉన్నాయి కదండి. సో ఏంటంటే ఈ బుట్ట కింద కూడా రైస్ బ్యాగ్ కవర్ అనేది వేసేసుకుని వాడుకోవచ్చు. ఓకే, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.